బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆస్తుల్ని ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేశారు. సిద్దిపేట జనగాంలోని 5 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందినటువంటి 5 కోట్ల రూపాయల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. బినామీ యాక్ట్ కింద పలు ఆస్తులను అటాచ్ చేస్తూ ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంది. తన కూతురు పేరు మీద 5 కోట్ల విలువైనటువంటి ఆస్తులను అతను కొనుగోలు చేశాడని గుర్తించినటువంటి ఐటీ అధికారులు తన కూతురు భవానీరెడ్డి పేరు మీద జనగాం, సిద్దిపేటలో ఫ్లాట్లు కొన్నట్లు ముత్తిరెడ్డి ఫ్లాట్లు కొన్నట్లు ఐటీ శాఖ వీటికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు సేకరించింది. అందులో భాగంగానే భవానీరెడ్డి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత 5 కోట్ల విలువైనటువంటి ఆస్తులను అటాచ్ చేస్తూ ఐటీ శాఖ నిర్ణయం తీసుకుంది. మరోవైపు భూములు కొన్నందుకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి తనకు తెలియదంటూ కూడా భవానీరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తన తండ్రి చెప్పడంతో సేల్ డీడ్ పై సంతకాలు చేసినట్లు ఐటీకి ఆమె స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆమె స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపారు. తన కూతురిని బినామీగా పెట్టి ఆస్తులు సంపాదించినట్టు ఐటీ శాఖ ఆరోపిస్తూ సిద్దిపేట జనగాంలో ఉన్నటువంటి 5 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను ఫ్రీజ్ చేస్తూ ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్.